హలో అండి అందరికీ నమస్తే. ప్రస్తుతం మనము టోలీ చౌక్‌లోని ఆదర్శ్ నగర్ పరిధిలో ఉన్నాము. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే నిన్న మార్నింగ్ 5 గంటలకి నమాజ్ చేస్తూ వస్తున్న ఒక వృద్ధుడు ఈ ఈ ఇలా ఇగో ఇందులో పడి చనిపోయారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అంటే ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచెల్లి ఓపెన్ ఉంది. ఈ ప్లేస్ ఇలా తవ్వి వదిలేశారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ కొంతమందేమో ఈ మధ్యనే తవ్వారు అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఒక వృద్ధుడు నమాజ్ చేస్తూ వస్తూ చీకట్లో తెలియలేదో మరి ఏమైందో తెలీదు. ఇందులో పడి చనిపోవడం జరిగింది. అయితే ఎందుకు ఇలాగే వదిలేశారు? జీహెచ్ఎంసీ ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంది? మెట్రో వాటర్ వర్క్స్ పేరు మీద దీన్ని తవ్వి ఇలాగే వదిలేయడం మీద అసలు ఏంటి కారణం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అంటే మార్నింగ్ పూట అంటే ఇప్పుడు నమాజ్ వేళలు రంజాన్ టైము కాబట్టి ఎక్కువ మంది నమాజ్ చేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఆయనని అప్పటికప్పుడు తీసుకెళ్ళినప్పటికీ ఇంటర్నల్గా బ్లీడ్ అయ్యి ఇంటర్నల్గా దెబ్బలు ఎక్కువగా తగిలి చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడున్న పరిసరాల్లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి చాలా పుకార్లు వస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి అంటున్నారు కాబట్టి అలాగే ఇప్పుడు ఈ మధ్య తవ్వారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఏది కరెక్ట్ అనేది ఇక్కడ చూస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఆప్కా నామ్? शेख हमीद। हमीद जी, कब से ये वर्क चालू हुआ? कब से ये रमजान से 2 दिन पहले से चालू हुआ काम। आपको मालूम है एक बड़ा आदमी गिर के मर गए बोल के? बाद में मालूम हुआ मेरे को, दुकान पे शॉप पे था मैं ही। 2-3 कस्टमर थे, वो कस्टमर को दे रहा था मैं। जैसा उन्होंने गिरते कि पब्लिक पूरा जम गए, रोड जाम हो गया। इसके बारे में पता है क्या? इसके अधिकारी क्या है ना ऑफिसर्स आए कि ऑफिसर्स तो नहीं है, पब्लिक जीएमसी ऑफिसर तो नहीं है। बाद में क्या है, पब्लिक है, पुलिस वाले आए। ये डिवाइडर तो बाद लगे हुए नहीं थे, ये बाद में ये स्टाना लगे हुए थे, खाली स्टाना लगे हुए थे, ये बाद में लगे ओएस के बाद में लगा 4 बजे रात को। సో చూశారు కదా, అంటే రంజాన్ కి ముందు ఒక 2 రోజుల ముందు ఇది తవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే డ్రైనేజ్ క్లియర్ కోసం, అంటే ఇప్పుడు రాబోయే వానకాలంకి ఇబ్బంది కాకుండా, అంటే టోలీ చౌక్ అంటేనే కొంచెం డ్రైనేజ్ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి వర్షం కొంచెం పడినా. సో దానికోసం ఇది తవ్వారు. అయినప్పటికీ దీన్ని అంత త్వరగా ఫినిష్ చేయకపోవడం, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఆగిపోయింది వర్క్స్ కూడా. సో ఇక్కడికి పోలీసులు కూడా అక్కడ చూస్తున్నాం మనము, అక్కడ ఇనుప రేకులు పెట్టారు. ఆ రేకులు ఎప్పుడంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వృద్ధుడైతే ఎవరైతే ఉన్నారో ఆయన అందులో పడ్డ తర్వాత ఆ రేకులు పెట్టారంట. అంతకు ముందు జస్ట్ ఆ 2-3 స్టాండ్లు ఉండేనంట. సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంకా లేరు, అంటే కొంచెం ముస్లిం ఏరియా కాబట్టి. సో చూద్దాం, తెలుగు వాళ్ళు కనిపిస్తే ఓకే, లేకపోతే మళ్ళీ హిందీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ ఈ రోడ్లో స్కూల్ పిల్లలు బాగా నడిచే ఏరియా కాబట్టి ఇది కొంచెం వరకు స్పీడ్గా అవ్వాలని కూడా ఇక్కడ కోరుకుంటున్నారు ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళు. అయితే ఏంటంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. బోలో ఆబ్ 4-5 स्कूल है, सेक्शन स्कूल है, पूरा स्कूल का ट्रैफिक, रमजान का ट्रैफिक, श्री चैतन्य स्कूल है। यहाँ पुलिस वालों का भी कंट्रोल नहीं है, रोड पे पूरा ट्रैफिक जाम हो रहा है। इफ्तार के टाइम भी ट्रैफिक जाम हो रहा, और लेबर भी बिल्कुल स्लो काम कर रहे। खाना खाने उतर रहे 1 बजे तो 2 बजे 2:30 बजे काम शुरू कर रहे आराम से। गुत्तेदार काम करा रहा नहीं फास्ट। ये काम तो नाइट में होना चाहिए। पब्लिक पूरा रमजान है, रोड पे पूरा ट्रैफिक जाम हो जा रहा, एकदम पब्लिक को तकलीफ हो जा रही। उसमें क्या गाली गलौज, लड़ाई झगड़ा, किरकिरी, तो टेंशन में रहता है इफ्तार के टाइम। अब गुत्तेदार का काम है फटाफट काम कराना नाइट में। लापरवाही से काम हो रहा बिल्कुल। अब एक की जान जाने के बाद ही वो डिवाइडर मारे पूरा टीना विना। సో మీరు నా వెనక చూస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినట్టు చూడండి, మొత్తం వెహికల్స్ రావడానికైనా పిల్లలు నడుచుకుంటూ రావడానికైనా అటుపక్క స్కూల్ ఉంది, ఇటుపక్క ఒక స్కూల్ ఉంది. ఇవన్నీ ఇటు అటు వెళ్ళడానికి ఇది ఒక్కటే దారి. సో ఇది 1 వే. ఇప్పుడు ఈ వే నుంచి అటు నుంచి ఒక వెహికల్, ఇటు నుంచి ఒక వెహికల్ వచ్చిందంటే మళ్ళీ అదొక తంతు. సో చూడొచ్చు మొత్తం ఇవి ఇలాగే వదిలేసి అలాగే ఉంచేశారు. అంటే డ్రైనేజ్ వేస్తామని చెప్పి అది గత 2 సంవత్సరాలుగా ఇది ఇలాగే ఉంది అని చెప్పేసి ఇక్కడ వాస్తవ్యులు అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుగు రాదు, హిందీ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు.
సో నేనే చెప్తున్నాను ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం చూడండి, అసలు ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు రావడానికి అయితే అసలు ప్లేస్ లేకుండా అయితే ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం మొత్తం వాటర్. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా మనకు ఎగ్జాక్ట్ గా తెలీదు. అంటే ఏ డ్రైనేజ్ నుంచి వస్తున్నాయి అనేది మొత్తం డ్రైనేజ్ వ్యవస్థనే ఇది. ఈ డ్రైనేజ్ మొత్తం డ్రై అయిపోయింది. ఇక మొత్తం రోడ్డు పైకి రాకుండా ఇంకేమవుతుంది చూడండి, మొత్తం మురికి వాటర్. ఆ మురికి వాటర్ నుంచి వెళ్ళి ఇప్పుడు స్టూడెంట్స్ నడుచుకుంటూ రావాలి. అది ఒక్కొక్క అదుపు తప్పిండ్రంటే మొత్తం బట్టలన్నీ గలీజ్ అవుతాయి. అంత గలీజ్గా ఉంది ఇక్కడ. సో ఇది అంటే ఈ టోలీ చౌక్ ఆదిత్య నగర్ పరిస్థితి ఇట్లుంది. అంటే ఈ టోలీ చౌకే కాదు, హైదరాబాద్లో ఇంకెక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఊహించుకోవాలి. సో ఈ రేవంత్ రెడ్డి కానీ తదితర శాఖలు కానీ ఈ జిహెచ్ఎంసీ శాఖకి ఒక మంత్రినన్నా లేకపోతే ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి అయినా దీనికి స్పందించి కొంచెం దీన్ని మంచి చేయించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు స్కూల్ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి మీకు ఇష్యూ ఉంది? అసలు ఇంతవరకు క్లియర్ కాలేదా? 6th క్లాస్ నుంచి ఉంది. ఇప్పుడు ఏ క్లాస్? 7th. ओके 1 ईयर నుంచి. लास्ट ईयर जून से हम लोगों को डिस्टरबेंस है और बरस के 12 महीने ये रोड ऐसी है हम लोगों को और हमारे स्कूल के बच्चों, हमारे ही स्कूल नहीं और 2-3 स्कूल्स है, ये स्कूल में कोई कुछ एक्शन नहीं ले रहा. इतनी तकलीफ हो रही है हम लोगों को आने जाने और बारिश में तो और मुश्किल हो जा रही है हम लोगों को. उधर से फिर के उधर जाके वो गैलेक्सी के पास उतर के वहां से आए हम लोग और अभी भी ऐसी है रोड. आखिर ये कब सही होती है रोड बोलो आप? लेकिन बीआरएस के टाइम पे ये है एसी है, अब भी है एसी है. ऐसी है. लास्ट ईयर मैं बोल रही हूँ ना, अब ये जून नहीं, अब गया सो जून नहीं, बिफोर लास्ट ईयर जून से ऐसी है. जब से ये बड़ा नाला डाले, हाँ तो क्या बोलेंगे बोलो. हमारे बच्चे स्कूल के खाली सिर्फ हमारे स्कूल के नहीं और दूसरे स्कूल्स के भी बच्चे हैं, आने जाने मुश्किल होती. ना ऑटो जा सकता, ना कोई गाड़ी पे जा सकते. बारिश के दिनों में तो यहाँ तक पानी रहता है ये रोड पे. మీకు మీరు ఎప్పుడైనా అంటే ఇక్కడికి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లియర్ చేయడం చూసారా? మళ్ళీ క్లీన్ చేసిన మళ్ళీ తవ్వేసిన. మా స్కూల్ ముంగట్కి రానికే తవ్వలేదు. స్కూల్ బంద్ చేసారు కొన్ని రోజులు. అంటే ఇప్పుడు మీకు వర్షం పడే టైంలో ఎలా ఉంటది? बारिश के दिनों में तो कई दिन हमारा स्कूल गवर्नमेंट हॉलीडेज के अलावा भी हमारा स्कूल बंद रहता था. बोलते रुको आप बोलो भैया, कैसा है ये रोड़ा? पूरा बिल्कुल कैसा है, पूरा कोई भी पकड़ के करने वाला नहीं. खाली बार बार खोद रहे, डाल रहे, मट्टी डाल रहे, कोई भी सही काम नहीं करा रहे. खाली पैसे खा ले रहे, कॉन्ट्रैक्टर दे रहे. देखो कभी अभी तक 1 साल से यही रोना है. पूरा परेशान है, पब्लिक बहुत परेशानी कर दे रहे. गवर्नमेंट जीएसएमसी वाला बराबर काम नहीं कर रहे. थोड़ा अच्छा काम करने का आप लोग वीडियो में डाल दीजिए. థ్యాంక్ యూ. చెప్పు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? స్కూల్ కొన్ని రోజులు బంద్ చేసారక. ఎందుకు? వర్షం పడి మొత్తం రోడ్ అన్ని నీళ్ళు నిండిపోయినాయి. అవునా? ఎన్ని రోజులు క్లోజ్ చేశారు? 3-4 days. 3-4 days. వారం అయింది. ఓకే. వర్షం పడితే కూడా మొత్తం నిండిపోతుంది. వర్షం పడితే నిండిపోతుంది. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా వస్తున్నాయి మొత్తం. మోకాళ్ళ వరకు. ఓకే. సో చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది, ఇక్కడ వెహికల్స్ కి వెళ్ళడానికి ఇబ్బంది. అసలు జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం స్కూల్లోకి వాటర్ రావడం, అంటే మురికి నీళ్లు, అసలు మంచి నీళ్లు కూడా కావు. మొత్తం ఎంత మురికిగా ఉన్నాయంటే ఆ స్మెల్ మనం తట్టుకోలేము. అసలు రోడ్లు కూడా చూస్తుంటే మనం అసలు నడవడానికి కూడా ఎంత ఇబ్బందిగా ఉంది అంటే స్మెల్, ఒక పక్క చెత్త, మొత్తానికి గలీజ్ గా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. भैया आप क्या बोलते हैं इसके बारे में? एक बड़ा आदमी मर गए सो है, क्या हुआ? ट्रैफिक था, उन्होंने आए यहाँ पर आगे देखने गए, एकदम स्लिप होके गिर गए. गिरने से क्या है उनकी डेथ हो गई. डेथ हो गए बाद से ये हो गए बाद से 1 दिन के बाद जगह ये डिवाइडर ना हुए. ट्रैफिक का भी बहुत इश्यू है इधर. क्या बोले इसके बारे में? जीएचएमसी वाले क्या बोले थे? जीएफएमसी वाले तो यहाँ पुलिस वो आ रही, इंक्वायरी करके जा रहे कर रहे, बहुत इंटरव्यू यहाँ ले रहे बाजुक से. उसका जो जीएसएमसी वाले तो न्याय अभी आए, न्याय नहीं न्याय जीएसएमसी वाले तो न्याय अभी. हाँ पुलिस वाले आए, इंटरव्यू यहाँ लिए करे गए. जीएसएमसी वाले तो न्याय. ट्रैफिक का भी बहुत इश्यू है, काम बहुत स्लो हो रहा है.
సో చూసారు కదా, అంటే ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూ ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్పితే ఆ రేకులు అనేవి పెట్టలేదు. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటి వరకు వచ్చి చూడలేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అండ్ ఇది కూడా ఒకసారి గమనించాలి, అంటే ప్రభుత్వానికి కూడా ఆపాదిస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకు ట్విట్టర్లో చాలా వైరల్ అవుతున్న ఇష్యూ ఇది. ఎందుకు అంటే అసలు జిహెచ్ఎంసీ శాఖ ఎవరి కింద ఉంది, అసలు ఎవరు దాన్ని చూసుకోవాలి, అసలు ఇప్పటి వరకు ఆ శాఖకి ఇంకా మంత్రి ఎవరు లేరు. ఓన్లీ అది సీఎం రేవంత్ రెడ్డి కింద ఉంది. అది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో చూడాలి ఇది కూడా, ఎందుకంటే ఒక ఇష్యూ జరిగితే తప్పితే మనము దాన్ని చూడట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. అండ్ మనం ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి మనకు, మొత్తం డ్రైనేజ్ వాటర్ కూడా మనం రోడ్లపైనే దాని నుంచే బయటకు వస్తున్నారు. మీకు ఆ విజువల్స్ కూడా మీకు మా వీడియోగ్రాఫర్ వేస్తారు. అండ్ దీని గురించి ఏంటి అంటే ఒకసారి ఆలోచించాలి. మనము ఒక ప్రాణం పోతే తప్పితే మనము స్పృహలోకి రాలేకపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి.